హలో నమస్తే నేను అశోక్. ఏపీ రాజకీయాలు చాలా హాట్గా మారాయి. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు జరగబోతుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తూ వస్తున్నారు. అలాగే ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వబోతుందా? గత కొంతకాలంగా ఈ చర్చ జరుగుతూ వస్తుంది. ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కక్ష తీర్చుకోబోతున్నారంటూ కూడా చాలామంది వ్యాఖ్యానిస్తూస్తున్నారు. సో ఇదే అంశం గురించి ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడటానికి ఏపీ కాంగ్రెస్ అధికారిక ప్రతినిధి అంబటి రామకృష్ణ గారు ఉన్నారా? సార్ నమస్తే. సార్ ఏంటి ఏపీ రాజకీయాలు చాలా వినూత్నంగా మారిపోయాయి. మొన్నటిదాకా అభ్యర్థుల లిస్ట్ అంటూ ఈ గొడవ జరిగేది, ఇప్పుడు పొత్తుల గురించి ఎక్కువగా జరుగుతూ వస్తుంది. ఏం చెప్తారు ఈ కాంగ్రెస్ పరిస్థితి? కాంగ్రెస్ పరిస్థితి ఫస్ట్ మీ ఇంట్రడక్షన్లో రెండు మాటలు మాట్లాడారు. ఒకటి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అనేది మాట్లాడారు. సరే, జనసేన టీడీపీ అనేది పొత్తులో ఉన్నాయి అండ్ జనసేన బీజేపీలో ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ బీజేపీని ఏ రకంగా తీసుకెళ్ళి టీడీపీ పొత్తులో పెట్టుకుంటుందో అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆలోచన, అయోమయంలో ఉన్న ఆలోచన. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడే మంత్రులు క్యాబినెట్లో నుంచి మంత్రులు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయట్లేదు, భారతీయ జనతా పార్టీ లెడ్ ఎన్డీఏ వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోతూ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రుల్ని రాజీనామా చేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మంత్రులు చంద్రబాబు నాయుడు గారిని పొగిడి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పొగిడి, మా నాయకత్వం వల్ల మేము మంత్రులుగా వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అంత బాధను వ్యక్తం చేసిన తరుణంలో ఇవాళ మళ్ళీ భారతీయ జనతా పార్టీతో ఏ రకంగా పొత్తు పెట్టుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, సరే నరేంద్ర మోడీ గారినో అమిత్ షా గారినో విమర్శించే దమ్ము ధైర్యం ఈరోజు ప్రాంతీయ పార్టీలు మూడింటికి లేవు. కానీ ఈ 4.5 సంవత్సరాల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి మేలు చేసిందని కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని నిధులు రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అని పాడు చేశాడు కానీ ఆ సబ్జెక్ట్ లేదు. అప్పులు తెస్తున్నారు, రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు, ఈ సబ్జెక్టే జరుగుతుంది తప్ప కేంద్రానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏ లేదు. మేలు జరిగిందనే సబ్జెక్ట్ ఎక్కడ తెలుగుదేశం సమర్థించిన దాఖలాలు మనకి ఎక్కడా లేవు. అటువంటి తరుణంలో మళ్ళీ ఆ బ్యాగేజ్ని తెచ్చి చంద్రబాబు నాయుడు గారు భుజాన్ని వేసుకుంటారా అనేది అయితే నాకైతే డౌటు. ఈవెన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అది జరగదనే విశ్వసిస్తూ ఉన్నారు. సరే, అది జరిగి ఆ రకంగా వెళ్తే ఇక మరి తెలుగుదేశం పార్టీ యొక్క ఇంకా అంతకన్నా ఆత్మహత్య సాదృశ్యం ఉండదేమో అనేది ఇవాళ జరుగుతున్న చర్చ. తర్వాత రెండో విషయం, షర్మిలమ్మ గారి విషయానికి వచ్చేటప్పటికి నేను మీ మాటని ఖండిస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి పైన బాణంగా ఎక్కుపెట్టడానికో, జగన్మోహన్ రెడ్డి పైన పగ తీర్చుకోవడానికో రాజకీయాలు అట్లా ఉండవండి. కాంగ్రెస్ పార్టీ ఎదగడం కోసం, కాంగ్రెస్ పార్టీ తన పూర్వవైభవాన్ని సంతరించుకోవడం కోసం, రాజన్న రాజ్యం కోసం, రాజన్న కళ్ళగాని ఇందిరమ్మ రాజ్యం కోసం, లేదు రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలి అని రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక ఏదైతే ఉందో దానికి నెరవేర్చడం కోసంగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు, సాధారణంగా ఆహ్వానిస్తాం. ఆ దిశగా వారు కూడా పనిచేస్తారు తప్ప వ్యక్తి టార్గెటెడ్గా లేకపోతే ఒక వ్యక్తి కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు టార్గెట్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని వదిలిపెడతామా? అట్లా ఉండదు కదా. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి వల్ల రాష్ట్రంలో ఎంత నష్టం జరిగింది అని 5 ఏళ్ళు విపరీతమైన పోరాటం చేశాం మేము టీడీపీ పైన. అట్లా ఈ 4.5 సంవత్సరాలు, సో గడిచిన 9.5 సంవత్సరాలుగా 2 ప్రాంతీయ పార్టీల పరిపాలన కేంద్రం నుంచి వాళ్ళు తీసుకురావడంలో విఫలమైన విషయాలు. సో ఇవన్నీ ప్రజలకు వివరించి చెప్తాం తప్ప ఏ వ్యక్తి టార్గెటెడ్గా ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎలా బలపడాలి, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు ఏం మేలు జరగాలి, ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది తప్ప ఒకరి మీద అమోఘమైన ప్రేమ లేకపోతే ఒకరి పైన వ్యక్తిగతమైన కక్షలు ఉండడం అనేది కక్ష మీరు చెప్పట్లేదు, ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గానే ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ వీళ్ళందరూ చెప్తున్నారు కదా షర్మిల వస్తుందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికే వస్తుందని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తున్నారు. అది ప్రాంతీయ పార్టీలో ఉంటుందండి. వ్యక్తిగత కక్షలు లేకపోతే ఒకరి మీద ఒకరి ద్వేషాలు అది ప్రాంతీయ పార్టీలో నడిచే రాజకీయాలు. ఎందుకంటే అర్జెంటుగా కుర్చీ లాగేసుకోవాలి, అక్కడ కూర్చోవాలి అనే తాపత్రయం, తపన ఈ ప్రాంతీయ పార్టీలో నడుస్తుంది తప్ప మరీ బేసిక్గా కాంగ్రెస్ పార్టీలో అసలు అటువంటి దీనికి తావు ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజీ ప్రకారం ప్రజల గురించి ఆలోచించి ఆ రకంగా వెళ్ళే ఆలోచన జరుగుతుంది తప్ప వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలకి మీకు మనం ఉదాహరణలు తీసుకోండి. ఎక్కడా కూడా వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలకి కాంగ్రెస్ పార్టీ ఎంటర్టైన్ చేయదు. ఆ రకమైన దీంట్లో ఆవిడ కూడా వెళ్తారని అనుకోవట్లే. ఆవిడ కూడా ఎంతసేపటికి రాజన్న రాజ్యం స్థాపించాలనే ఆకాంక్ష ఆవిడలో ఉంటుంది తప్ప డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో ఉన్న ఫెయిల్యూర్స్ ఎండగడతాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న ఫెయిల్యూర్స్, ప్రజలకు జరగవలసిన మేళ్ళు ఏదైతే అందలేదో, రాజన్న రాజ్యం తీసుకొస్తాను అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీలో కూర్చున్నారో అవి ఏవైతే చేయలేకపోయారో అవి ప్రజలకు వివరించి చెప్తాం తప్ప ప్రభుత్వం పట్ల మా పోరాటం ఉంటుంది తప్ప వ్యక్తి పట్ల పోరాటం ఉండదు. ఆ రకమైన షర్మిల గారు వస్తున్నారా? డెఫినెట్గా షర్మిల గారు వస్తున్నారు. మా హైకమాండ్ చెప్పిన
దీని ప్రకారం ఆవిడ జాయిన్ అవుతారు పార్టీలో అనే క్లియర్ కట్ మెసేజ్ అయితే మాకు ఉంది. విత్ ఇన్ ఏ వీక్, ఎక్కువ దూరం కూడా లేదనుకుంటాను, విత్ ఇన్ ఏ వీక్ ఆవిడ జాయిన్ అవుతారు అనేది దట్ ఈస్ క్లియర్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు రాజన్న రాజ్యం ఇప్పుడు ఒక బొమ్మే. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ప్రజలకి గుర్తుంటారు, ఇప్పుడు కదా, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని తరాలైనా ఆ విజువల్ అలానే ఉంటుంది. ఆ విజువల్ ఇద్దరున్నారు, ఇక్కడ షర్మిల గారు ఉన్నారు, ఇక్కడ జగన్ గారు ఉన్నారు. మరి ప్రజలు ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు అన్నింటిలో తొలగించేశారు అనుకుంటా. ఇవాళ అన్ని జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, అంతా జగనన్న, రాజన్న లేడు అక్కడ. సో రాజన్న అనేది వాళ్ళ ఎవరు పేటెంట్ హక్కు అంటే యాజ్ ఎ సిఎల్పి లీడర్, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవి చేసిన మేళ్లు కానీ చెప్పుకునేదానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేసిన తరుణంలో కాంగ్రెస్ పార్టీకి అది పూర్తి 100% అధికారం ఉంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ రాజన్న రాజ్యం అని చెప్పుకుంటాం. రాజన్న కళలు కానీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునేదానికి కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉంది తప్ప బొమ్మలు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెట్టేశారు. అయిపోయింది, ఆ స్టోరీ క్లోజ్ అయిపోయింది. అక్కడ ఆ ఎలక్షన్ వరకు వాడుకున్నారు, తీసి పక్కన పెట్టేశారు. 100% ఆ పేటెంట్ రైట్స్ కాంగ్రెస్. డెఫినెట్గా ఆయన సిఎల్పి లీడర్ కదా, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్. దాని అర్థమేమి, ఆయన కాంగ్రెస్ లీడర్ అనే కదా. ఆఖరి నిమిషం వరకు ఆయన తాపత్రయపడింది రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామని కదా. ఇలా ఈ రకంగా ఆయన ఆలోచన ఆయన చేయలేదు కదా. సో డెఫినెట్గా రాజశేఖర రెడ్డి ఈజ్ కాంగ్రెస్ లీడర్. ఇక్కడ తెలంగాణలో ఆ స్లోగన్ తీసుకున్నారు, ఇప్పుడు ఏపీలో కూడా అదే స్లోగన్ తీసుకోబోతున్నారు. తీసుకోవడం కాదు అశోక్ గారు, అది డెఫినెట్గా మాదే కదా, ప్రత్యేకంగా అందరూ మీదే. ఇప్పుడు నేను 100% మీదే, దాన్ని ఎవరు ఖండించప్పుడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చారంటే వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్కి సంబంధించి ఆ సింబల్ కానివ్వండి, ఆయన పేరు కానీ వైబ్రెంట్గా పనిచేసింది. ఇక్కడ తెలంగాణలో కూడా ఆ పేరు, ఆ విజువల్, ఆయనకు సంబంధించి ఒక సామాజిక వర్గము ఏదైనా సరే ఆ విజువలైజేషన్, ఆ ఓట్ బ్యాంక్ ఎప్పుడు కొంతవరకు ఉంటుంది. అది నేను ఏంటంటే నా మేజర్ ఎఫెక్ట్, ఒక కొడుగ్గా ఇక్కడ ఆయన ఆ పార్టీ ఉంది, ఒక కూతురికి సంబంధించిన ఒక పార్టీ ఉంది. ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, అది నాకు కావాల్సిన అవసరం. అంటే నేనేమంటా అంటే ఆ గత చరిత్ర తీసుకున్నప్పుడు కొంత ప్రజెంట్ చేసుకోవడంలోనో లేకపోతే ఆ మీడియా సపోర్ట్ సంపాదించుకోవడంలోనో ఎక్కడో మేము వీక్ అయ్యాం. మాకు రావాల్సిన మీడియా సపోర్ట్ లేకపోవడం వల్ల దాన్ని గుండుగుత్తాగా హోల్సేల్గా వాళ్ళు లక్కెళ్ళిపోగలిగారు. కానీ ఇవాళ ప్రజలకు ట్యాబ్లర్ కాలం వేసి చూపిస్తాం. 2004 నుంచి 2014 వరకు ఇదిగో సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఇవి చేసుకుంటా వచ్చింది, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఇవి కన్స్ట్రక్ట్ చేసుకుంటా వచ్చింది. 2014 to 2019 ఈ పరిపాలన జరిగింది. 19 to ఇప్పుడు 24 వరకు ఈ పరిపాలన జరిగింది. కంపేర్ చేయండి, అగ్రికల్చర్లోనా లేకపోతే సోషల్ వెల్ఫేర్లోనా లేకపోతే ప్రతి దాంట్లో 1 by 1 ట్యాబ్లర్ కాలం వేసి కంపేర్ చేసి చూపిస్తాం. చూపించిన తర్వాత నిజమైన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఏది, ఇప్పుడు ఏం జరిగింది అనేది ప్రజలు 3 ట్యాబ్లర్ కాలమ్స్ చూసుకొని అర్థం చేసుకుంటారు. ప్రజలకు ఆ దశగా వివరించి చెప్పాలన్న ఆలోచన, దాంట్లో షర్మిలమ్మ గారి పాత్ర ఎక్కువ ఉండబోతా ఉంది. ఆవిడ వివరించి చెప్పినప్పుడు, మీరు అన్నప్పుడు ఇందాక సామాజిక వర్గాలు అని మాట్లాడినప్పుడు కొంత అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాంగ్రెస్కి డెఫినెట్గా మేలు జరిగే అంశం అనేది కాంగ్రెస్ లీడర్గా నమ్ముతున్నాం, మేమందరం నమ్ముతున్నాం. ఇప్పుడు ఏంటి వైసీపీ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు కాంగ్రెస్లోకి? ఇప్పటికే ఒక మేజర్ లీడర్ సెక్షన్లో దాదాపుగా 25 to 30 మెంబర్స్ పార్టీతో టచ్లో ఉన్నారు అనేది మా సీనియర్ లీడర్ చెప్తున్నమాట. దీనికన్నా కూడా సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ తీసుకుంటే వైసీపీ సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ అసలు లీడర్షిప్ లేకుండా చేసేసుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు, ఎవరు చేసింది కాదు. సో వాళ్ళు కూడా అక్కడ విపరీతమైన ఇబ్బందిని ఎదుర్కొంటా ఉన్నారు. అంటే కాంగ్రెస్ అంటే వైసీపీ లీడర్ అని చెప్పుకునే దానికి అతని కనీసం రేషన్ కార్డు కూడా వాళ్ళు రికమెండ్ చేసి ఇప్పించుకోలేని పరిస్థితుల్లో అతని లీడర్షిప్ చచ్చిపోయింది పూర్తిగా. అటువంటి సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీలో అయితే మెజారిటీ సెక్షన్ ఇవాళ ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. ఎవరైతే ఓటర్స్ని పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్ చేయించే వాళ్ళు ఉంటారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళంతా కూడా వాళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా దిస్ విల్ బి గోయింగ్ టు బి ఏ ట్రయాంగులర్ కంటెస్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి మనం ట్రయాంగులర్ కంటెస్ట్ని చూడబోతా ఉన్నాం, ఇన్ విచ్ కాంగ్రెస్ హ్యాస్ గాట్ మోర్ అడ్వాంటేజ్. ఎందుకంటే చేసిన ప్రామిస్లు కానీ లేకపోతే రాష్ట్రానికి రావాల్సినవి కానీ ఆ స్టాండ్ పైన కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నిలబడి ఉంది. మిగతా వాళ్ళందరూ డీవియేట్ అయ్యారు, ఏదో చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి దాన్ని వివరించి ఈరోజు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది, మాకు ఒక ఆయుధం దొరికింది. ఇప్పుడు ఇందాక ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా డైరెక్ట్గా చెప్పారు, షర్మిల గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఆమెతో పాటు కలిసి పనిచేస్తాము, చాలామంది నాయకులు కూడా మాకు యాడ్ అవుతారని చెప్పేసి అంటున్నారు. ఒక పాయింట్ చెప్పండి సార్,
ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 2014 స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో కానివ్వండి, 2019 ఎన్నికల్లో కానివ్వండి, మీ ఏదైతే ఓటు శాతం ఉందో మీరు తెచ్చిన 1%, 1.5%, 2024 ఎన్నికల్లో ఆ 1% ఎంతవరకు టర్న్ అవ్వబోతుంది? షర్మిల యాడాన్ కానివ్వండి, ఎందుకంటే నేను గతంలో 2 డేస్ బ్యాక్ మీ లీడర్లంతా ఢిల్లీలో వెళ్ళి ఖర్గే గారితో, రాహుల్ గాంధీ గారితో వీళ్ళందరితో మీటింగ్ అయిన వచ్చిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎనర్జెటిక్గా మాట్లాడారు. ఎప్పుడు కాంగ్రెస్ లీడర్లు అంత ఎనర్జీగా కనపడరు మీడియా ముందు కూడా. సో వాళ్ళు ఏంటంటే ఒక జోష్ కనపడుతోంది. సో ఈ ఓట్ బ్యాంక్ని ఎంత శాతం ఇంక్రీజ్ చేయబోతుంది? ఎంత మేర ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమి కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం కానివ్వండి, ఎంత మేర ఇంపాక్ట్ ఉండబోతుంది? 2014 నుంచి తీసుకున్నప్పుడు 2014లో పరిస్థితి ఎట్లా ఉందంటే కాంగ్రెస్ వాడు కనపడాడంటే రాళ్లతో కొట్టే పరిస్థితి. అంటే మా పట్ల అంత వ్యతిరేకత నుంచి కాంగ్రెస్ వాడే మేలే అనే పరిస్థితికి ఈరోజు వచ్చాం. ఇప్పుడు యాడ్ అండ్ అడ్వాంటేజ్గా షర్మిలమ్మ గారు రాబోతా ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా నాకు గుర్తున్నంత వరకు 2018 ఆ ప్రాంతాల్లో మేము సర్వే చేయించుకుంటే మేము ఒక 8-9%కి వెళ్ళాం. ఓకే, సరే ఏది ఏమైనా జరిగిన కొన్ని ప్రభావాలు, తెలంగాణలో పొత్తులో ఏదో జరిగిన ప్రభావాలు మళ్ళీ పడిపోవడం జరిగింది తప్ప అగ్రెసివ్గా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు చాలా అగ్రెసివ్గా పనిచేసాం. మా పాలసీస్ లేకపోతే మా పోరాటాలన్నీ మమ్మల్ని కాపీ కొట్టుకుంటే వెనక మళ్ళా బలంగా ఉన్న వైసీపీ వచ్చేది. ఉదాహరణకి ఢిల్లీలో వెళ్ళి దీక్షలు చేస్తే మేము వెళ్ళొచ్చిన నెలకి మేము 100 మంది వెళ్తే 1000 మంది వెళ్ళేవాళ్ళు. సో బలంగా వాళ్ళు కనపడ్డారు, మేము అంత బలంగా కనపడలేకపోయాం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మినిమం 15% టార్గెట్ పెట్టుకున్నాం. మినిమం 15% టార్గెట్ పెట్టుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన టార్గెట్ కూడా ఒక 15% ఓటు ఖచ్చితంగా మనం తీసుకోవాలి అనేది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన టార్గెట్. సో దాన్ని అచీవ్ అయ్యేదానికి రేపు సంక్రాంతి తర్వాత నుంచి ఆ దశలో గ్రౌండ్లో పనిచేయడానికి కార్యోన్ముఖులై ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా. ఈలోపు జాయినింగ్స్ కానీ ఇవన్నీ జరిగినప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఖచ్చితంగా ఫీల్డ్లో పనిచేస్తారనేది చాలా క్లియర్. దాని గురించి ఇవాళ అన్ని అనాలిసిస్లు అన్ని పార్టీలు కూడా కొంత ఎవరికి నష్టం ఎవరికి లాభం అని వాళ్ళు బేరీజ్ అంటే ఫీల్డ్లోకి వచ్చామనే కదా అర్థం. కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్లో ఉంటే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే చర్చ జరుగుతుందంటే ఫీల్డ్లో ఉన్నామని కదా అర్థం. సో మిమ్మల్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు, చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో డెఫినెట్గా 15% టార్గెట్ అయితే అచీవ్ అవుతుంది. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా? ఆ కాన్ఫిడెన్స్ అన్న ఉందా? అది 14లో చేసాం, 19లో చేసాం. అది చేశారు. అప్పుడు కనీసం ఒక అభ్యర్థి ఉన్నారని, ఇప్పుడు నోటా కానివ్వండి మిగతా ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళకంటే కాంగ్రెస్ పార్టీ ఉందనేది కూడా చాలా మంది తెలియదు. కానీ ఇప్పుడు కొంత మీలాంటి ఇప్పుడు కొంత యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి వేరే పార్టీల నుంచి వస్తున్నారు కాబట్టి ఈసారి ఏదైనా కొన్ని కాన్సన్ట్రేట్ నియోజకవర్గాలు ఏమైనా చూస్తున్నారా, లేదంటే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఏమన్నా ఉందా? తక్కువలో తక్కువ ఒక 10 మందినన్నా ఈసారి అసెంబ్లీకి పంపించుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ టార్గెట్. మాకు దానికి తగిన లీడర్స్ కూడా ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో 15% ఓటు శాతం, 10 మంది ఎమ్మెల్యేలు, ఈ టార్గెట్తో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. కాంగ్రెస్ కండవాని ఈసారి మీరు అసెంబ్లీలో చూడబోతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ కండవాని అసెంబ్లీలో చూడబోతారు. గత 19లో మీరు అన్నట్టు 14లోనే అట్లీస్ట్ నాయకులు ఉన్నారు. ఆ 19కి వచ్చేటప్పటికి వారందరూ కూడా చాలా మంది టీడీపీకో వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. బట్ స్టిల్ ఈవెన్ దెన్ అన్ని కాన్స్టిట్యున్సీలు ఆ రోజు కూడా మేము అభ్యర్థులను నిల్చోబెట్టి పోటీ చేయగలిగాం. ఇప్పుడు ఎదుర్కోగలిగిన వ్యక్తులు నిల్చోబెట్టబోతా ఉన్నాం. అంటే నామకే వస్తే పోటీ పెట్టేదానికన్నా కూడా డి అంటే డి అనే పరిస్థితిలో ఉండే అభ్యర్థులు, అదే మీరు అడిగారు ఎంతమంది రాబోతా ఉన్నారు, 50 మంది దాకా రాబోతా ఉన్నారు. డెఫినెట్గా ఒక మంచి రిజల్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ చూడబోతా ఉంది. సీఎం మీరే డిసైడ్ చేస్తారు అప్పుడు, దేవుడి దయ. అలాంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఏపీలో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత కానివ్వండి, వీళ్ళిద్దరే కలవటం వల్ల, జనసేన టీడీపీ కలవటం వల్ల కూడా కొంత టఫ్ ఉంది. కానీ ఒకటి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏదైతే అప్పుడు విభజన హామీలు ఏదైతే ఉందో, ప్రత్యేక హోదా కానివ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానివ్వండి, అయితే స్టేట్కి రావాల్సిన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డైరెక్ట్గా ఎప్పుడు చెప్తూ వస్తుంది. రేపు జనవరిలో కూడా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు సభ పెట్టి కూడా డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. బీజేపీ యాడ్ ఆన్ అవ్వటం వల్ల 2014లో కానివ్వండి, 2019 కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి వాళ్ళు కూడా పొత్తులో ఉంటామని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. బీజేపీకి ఉన్నటువంటి ప్రస్థానం వాళ్ళకు కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకంటే మీకు ఎక్కువ ఓట్ బ్యాంక్, మీకు 1.5 అంత ఉంటే వాళ్ళకి 0.48 0.5 ఉంది. సో ఇంత ఓట్ బ్యాంకు వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నా కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆ స్టెబిలిటీని కంటిన్యూ చేయలేకపోతుంది? అంటే దానికి మళ్ళీ మనం వచ్చేటప్పటికి కొంత కేంద్రంలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం, కేంద్రంలో ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో లీడర్షిప్కి వాళ్ళకి ఫీడింగ్ కానీ కొంత చేయడానికి కానీ వాళ్ళకి కొంత ఆస్కారం ఎక్కువ ఉంది. ఈ ప్రాంతీయ పార్టీలు అత్యంత బలహీనంగా ఉండి వాళ్ళ దగ్గర సాగిలాపట్టం. అవును, 3 ప్రాంతీయ పార్టీలు కూడా
మొన్న ఇప్పుడు ఉండవల్లి గారు కూడా చెప్తున్నారు, ఇక్కడ అధికారంలో ఉన్నా లేకపోయినా 25కి 25 ఎంపీలు భారతీయ జనతా పార్టీ వాళ్ళే, ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో లేని భారతీయ జనతా పార్టీ కూడా పెత్తనం అంతా భారతీయ జనతా పార్టీదే. సో ఇంత కంఫర్టబుల్గా వాళ్ళు రూలింగ్లో ఉన్న స్టేట్లో కూడా లేదు భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే అక్కడ అపోజిషన్గా మేము ఒక 50 మంది 60 మంది ఎమ్మెల్యేలతో మేము ఒక అపోజిషన్ కొట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ వ్యతిరేకించేవాడే లేడు కదా భారతీయ జనతా పార్టీని. సో అందుకని వాళ్ళకంత కొంచెం రిసోర్స్ఫుల్గా కంఫర్టబుల్ జోన్లో భారతీయ జనతా పార్టీ నడుస్తామని తప్ప, అదర్వైజ్ మీరు అన్నట్టు ఇప్పుడు సీఎంనే నిర్ణయించే స్థితిలో వచ్చాము అని అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టం చేసుకున్నట్టు. ఎందుకంటే విషయాలన్నీ గట్టిగా నొక్కి కేంద్రం నుంచి రావాల్సిన సాధించుకు రావడంలో ఎటువంటి డీవియేషన్ లేకుండా, రేపు రాహుల్ గాంధీ గారు స్టీల్ ప్లాంట్ కోసం సభ కావచ్చు, సార్ ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కడు అమరావతి రాజధాని అంటాడు. ఏ నాయకుడిని కనిపించింది అమరావతి రాజధాని అంటాడు. అమిత్ షాతో కానీ మోడీతో కానీ ఒక మాట చెప్పించగలరా? మేము రాహుల్ గాంధీతో చెప్పించాం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర వచ్చినప్పుడు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అంటే ఒక క్లియర్ కట్ విజన్తో క్లియర్ కట్ డైరెక్షన్లో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ద్వంద్వ వైఖరి 4-5 రకాలుగా మాట్లాడి చివరికి ఏది మేలు జరుగుతుందో అది అందిపుచ్చుకొని మేము అదే చెప్పామనేది భారతీయ జనతా పార్టీ వైఖరి. అటువంటి వైఖరి కాంగ్రెస్ పార్టీలో ఉండదు, ఆ ద్వంద్వ వైఖరి ఉండదు. చాలా క్లియర్ కట్ విజన్తో మొన్న మీటింగ్లో కూడా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అనే దానికి దేశం రుణపడి ఉంది, ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన మేళ్లు చాలా ఉన్నాయి, దేశం ఆంధ్రప్రదేశ్కి ఒక వాగ్దానం చేసింది, సో అవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత దేశానికి ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. దేశం రుణపడి ఉంది అనే పదం చాలా పెద్ద పదం. సో అంత క్లియర్ విజన్ ఉంది రాహుల్ గాంధీ గారికి. సో రాష్ట్ర మేలు కోసం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నా లబ్ధి ఏంటి, నాకేం కావాలనేది నేను ఆలోచించుకున్నప్పుడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. ఎమోషన్స్ అన్నీ పక్కన పెడితే ఒక్కసారి అవకాశం ఇవ్వమంటే అవకాశం ఇచ్చారు. సీనియర్ కాబట్టి రాష్ట్రం మొత్తం బాగు చేస్తారు, ఆయనకి ఇవ్వంటే అంటే ఆయనకి ఇచ్చారు. ఇవన్నీ అయిపోయింది, బాగుపడింది లేదు, ఒకసారి అవకాశాలు ఇవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను ఇందాక అదే ఆ టాబ్లర్ కాలంలో చూపించిన తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈసారి అయితే మా టార్గెట్ మేము అచీవ్ అవుతామని నమ్మకం అయితే మాకుంది. ఏమో అచీవ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఎవరు ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీ మేజర్ సెట్ బ్యాక్ చేసింది, కర్ణాటకలో కూడా సెట్ బ్యాక్ చేసింది. సో ఎందుకంటే తెలుగు ప్రజలంతా తెలంగాణలో ఎలా జరిగిందో అటు కర్ణాటకలో ఎలా జరిగిందో మేబీ ఒక చేంజ్ కూడా కోరుకోవచ్చు. నేను ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్ కాకుండా ఇంతకు ముందు ఒక ఛానల్లో చెప్పాను, కర్ణాటక ఎలక్షన్ ముందు కర్ణాటక గెలవబోతా ఉన్నాం, కర్ణాటక రిజల్ట్ తర్వాత తెలంగాణ గెలవబోతా ఉన్నాం, ఈ రెండింటి ఇంపాక్ట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడిపోతా ఉన్నాము, మా ఎమ్మెల్యేలను ఈసారి గెలిపించుకోబోతా ఉన్నాము. అవి రెండు జరిగినాయి, దేవుడి దయ వల్ల ఈ మూడోది కూడా జరగాలి అని ఆశిస్తున్నాం. జరుగుతుందో లేదో చూద్దాం, ఎందుకంటే కొన్ని రోజులు టైం ఉంది కాబట్టి. మరి షర్మిల ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, మీ పార్టీ నేతలు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కూడా చూద్దాం. ఇది ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, చూస్తూనే ఉండండి ఈహా టీవీ.